నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా సంచలనమే, ఏది మాట్లాడినా తప్పే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇటు ఆంధ్రాలోనే ఆయన మీద గురిపెట్టారు అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా మేకులే కూర్చున్నారు అని చాలామంది చెప్పుకుంటున్నమాట. అసలు ఎందుకు అలా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు అంటే, మొన్న రాజోలు పర్యటనకు సంబంధించి ఆయన కొబ్బరి రైతులను పరామర్శించేందుకు వెళ్ళి అక్కడ ఎలా అన్నారంటే, ఒకప్పటి నేతలు, తెలంగాణ నేతలు, ఒకప్పటి నేతల దిష్టి తగిలింది కోనసీమకి అన్న ఉద్దేశంతో ఒక చిన్న మాట అన్నారు. ఈ మాటని పట్టుకొని నానాయాగి చేస్తున్నారు. అయితే ఒక 2 రోజుల నుంచి అయితే అసలు చెప్పలేనన్ని మాటలు, వినలేనన్ని మాటలు అయితే ఆయన మీద అవాకులు చెవాకుల రూపంలో పేలుతున్నారు. అయితే ఈ విషయం మీద మాట్లాడేందుకు ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్, ఆయన గురించి ఎలా చెప్పాలో నాకైతే తెలియదు కానీ సీనియర్, ప్రతి విషయాన్ని ఎంతో వివరణాత్మకంగా వివరించే సీనియర్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. 2 డేస్ నుంచి సార్ పవన్ కళ్యాణ్ పేరు ఒకప్పుడైతే ఆంధ్రాలోనే మారుమ్రోగేది, ఇప్పుడు తెలంగాణలో కూడా ఏ విధంగా అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. దీన్ని మీరు ఖండిస్తారా, లేకపోతే ఇది ఏంటి అని వాళ్ళని మీరు ప్రశ్నిస్తారా? ఆయన మాట్లాడిందంటూ తప్పేం లేదని అనిపిస్తుంది. ఓకే, తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, తెలంగాణ నాయకుల గురించి కానీ ఏం మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం విడగొట్టడానికి, అదే ఇదవటానికి కారణం ఈ ఒక రకంగా దిష్టి తగిలిందేమో, ఇది కూడా కోనసీమ అని చెప్పే ఉద్దేశంతో ఆ కంటెస్ట్తో మాట్లాడేది తప్పితే తెలంగాణ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని అగౌరవపరచాలన్న ఆలోచన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. దాన్ని 4 రోజుల తర్వాత ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరి ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఆయన్ని విమర్శిస్తే మీడియాలో అటెన్షన్ పే చేయొచ్చు. అట్లా ఆంధ్రప్రదేశ్ చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, ఒకవైపు జడ శ్రావణం, తర్వాత మిగతా అందరూ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది, ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంది ఎట్లా అయినా ఇతన్ని డిఫేమ్ చేయాలని. ఇక తెలంగాణ వంతు వచ్చింది. ఇప్పుడు ఒకవైపు ఎమ్మెల్యేల కాడి నుంచి, మంత్రుల కాడి నుంచి, కోమటిరెడ్డి అయితే సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా నేను చెప్తున్నా 2-3 రోజులు కూడా సినిమాలు ఆడినేమో ఆలోచించుకొని క్షమాపణ చెప్పాలంటున్నాడు ఆయన. ఇంకొక ఆయన నేను అభిమాన్య కానీ మాట్లాడిన తప్పు క్షమాపణ కోరాలంటాడు ఒక ఎమ్మెల్యే, జడ్చల్ ఎమ్మెల్యే. ఇకపోతే బల్మూరి వెంకట్ గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, పొన్నం ప్రభాకర్, అందరూ కూడా పవన్ క్షమాపణ చెప్పాలి. జగదీష్ రెడ్డి బీఆర్ఎస్, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అనటానికి ఏ విధంగా హక్కు ఉందనేది అందరి ప్రశ్న. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు అన్నదమ్ములాగా ఉన్నారు. దశాబ్దం పైన అంతకుముందు 10 సంవత్సరాలు బీజేపీ, అదే బీఆర్ఎస్ పరిపాలించింది. ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు కదా. రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువ లాస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇది మిగులు బడ్జెట్, అది లోటు బడ్జెట్. 3 రాజధానులని గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు అమరావతి రాజధాని ఆశలు చిగురిస్తున్నాయి. అందులో జీవనాడి పోలవరం పూర్తి అవడానికి జరుగుతూ ఉన్నది. రోడ్లు లేవు, వ్యవస్థ లేవు, పరిశ్రమలు, అటువంటిది ఇప్పుడు కొద్దిగా సస్యశ్యామలంగా ఏపీ ఉంది. అది మోదీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గోదావరి జిల్లాలంటే కోనసీమ అందాలని ప్రపంచవ్యాప్తంగా అసూయి పుట్టేలా ఉంటాయి. అరే మా కొబ్బరి తోటలు లేవు, మనం కేరళని చేస్తాం, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. అటువంటి కోనసీమకి దిష్టి తగిలిందేమో అని చెప్పి అన్నాడు తప్పితే తెలంగాణ నాయకులను ఉద్దేశించో, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించో ఆయన అనలా. దాన్ని ఇక్కడున్న పార్టీ ఆఫ్లో ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎట్లయినా ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి బెనిఫిట్ పొందామని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అద్దెకి దయాకర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కంటెస్ట్ అనలేదని చెప్పి ఇది పార్టీ విధానం కాదు అని కూడా అన్నాడు. అట్లా అనే వ్యక్తి కూడా కాదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అండి, ఇక్కడ జన్మ ఏపీలో పుడితే నాకు పునర్జన్మ తెలంగాణకి అన్నాడు. ఏం చేసినా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర వారాహి యాత్ర కూడా చేసుకుని వెళ్తాడు, ప్రతి దానికి తెలంగాణలో వెళ్తాడు. వాళ్ళ బిడ్డ కూడా, చిన్న కొడుకు కూడా సింగపూర్లో ప్రమాదం చేస్తూ ఇదైతే ఇక్కడ తీసుకొచ్చి ఇక్రిషాట్లో పటాన్ చెరువు దగ్గర చేర్పించాడు చిన్న అబ్బాయిని. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. ఎందుకు తెలంగాణ అని అంటాడు? తెలంగాణ సంస్కృతి అన్నా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అన్నా వాళ్ళు చూసి నేర్చుకోవాలని ఆంధ్ర ప్రజలను అంటాడు ఆయన. చాలా సందర్భాలు చెప్పాడు. వాళ్ళు కసితో రాష్ట్రాన్ని సాధించుకున్నారు పార్టీలకు అతీతంగా. ఆ పౌరుషం, ఆ ఉద్యమ స్ఫూర్తి మనలో ఏది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు. అది కాబట్టి ఇక్కడ తెలంగాణలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అభిమానులు ఉన్నారో అంత లెవెల్లో తెలంగాణలో కూడా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన 2 రోజులు సినిమా ఆడిమంటే రేపు విజయ్ దేవరకొండ, ఇటువంటి తెలంగాణ ప్రాంత చెందిన నితిన్ రెడ్డి, మిగతా అంతా తెలంగాణ నటులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ సినిమాలు కూడా ఏపీ ఆడాలి కదా. మరి ఇక్కడ సినిమా ఫోటోగ్రఫీ కోమటిరెడ్డి చెప్తే అక్కడ సినిమా ఫోటోగ్రఫీ ఎవరు?
కందులు దుర్గేష్ మరి వాళ్ళని ఇస్తారా? ఇది ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం తప్పితే ఏం ఉపయోగం లేదు. ఇక్కడ 2 రాష్ట్రాలు వరదల్లో ఉన్నప్పుడు అటు ఖమ్మం పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు బుడమేరు పొంగినప్పుడు కావచ్చు, 2 రాష్ట్రాలకు సమానంగా చెరువు ₹1 ఇచ్చాడు కదా. 2 రాష్ట్రాలకు చెరువు 50 లక్షలు రామచంద్ర చిరంజీవి గారు ఇచ్చారు కదా. మరి ఎక్కడ వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి? తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని రాజకీయంగా నాయకులుగా తయారు చేసిన వ్యక్తి, ఇక్కడ ఈ గడ్డపైన పుట్టిన వ్యక్తి, ఇక్కడ ఎక్కువగా జీవించిన వ్యక్తి, దాంతోపాటు గద్దర్తో సాధించి ఉన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఎక్కడో గిరిజన గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లో కనీసం బోరు కూడా వేసే పరిస్థితులు, నీళ్లు లేకపోతే బోర్లు వేయించాడు మేడం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. అటువంటి వ్యక్తి తెలంగాణ ఎందుకు అంటాడు? అంతే కదండి. ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో పొలిటికల్ స్టార్గా అవతరించాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లో అక్కడ సక్సెస్ రేటు, తర్వాత మురుగన్ సమావేశాన్ని కూడా తమిళనాడు నుంచి ఈయనే పిలుస్తారు, కేరళలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. ఎందుగలడు అందులో ఏదైనా ఎందెందు ఎతికినా పవన్ కళ్యాణ్ కనపడుతున్నప్పుడు ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఇప్పుడు మీరు అది సామెత అలా అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు పొగిడి హైలైట్ అవ్వటం ఒకప్పటి సంస్కృతి, ఇప్పుడు తిట్టి మరి హైలైట్ అవ్వడానికి, అది కూడా ఎవరిని, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏది మాట్లాడినా మనం హైలైట్ అయిపోవచ్చు అన్న ఆలోచన మొన్నటి వరకు ఆంధ్రాలోనే ఉంది. ఇప్పుడు తెలంగాణ కూడా ఒక విష బీజంలా పెరుగుతుందని చెప్పచ్చా? అంటే అది నాటాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నా, ప్రజలు చాలా తెలియగలరు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి విమర్శించాడు మొదట, మరి అదే జగదీష్ రెడ్డి మీద వాళ్ళ భార్య విమర్శిస్తుంది, దానికి సమాధానం ఆయన చెప్పాలి. అదే సమయంలో ఇక్కడ బీఆర్ఎస్ ఆ మాత్రం సిటీలో సీట్లు వచ్చినాయంటే ఆంధ్ర వాళ్ళు ఓట్లు ఇవ్వట్టి, అది కాదంటారా? ఆంధ్ర వాళ్ళని కాదని ఏ పార్టీ అయినా ముందుకెళ్ళిద్దా ఇక్కడ? ఇప్పుడు ఇదేంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్, 2030 నాటికి హైదరాబాద్ టాప్ పొజిషన్ వెళ్తుంది. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అంటున్నారు. ఇటువంటి సమయంలో ఏ రోజు కూడా ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఉన్న అన్నదమ్ములాగా ఉంటారు తప్పితే ఇంత చిన్న ఇది కూడా తెలంగాణ పీపుల్ చాలా గుడ్ పీపుల్. తెలంగాణ ఎవరు ఏమనరు, వాళ్ళు ఎక్కడ ప్రజలు సో కాల్డ్ రాజకీయ నాయకులు వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం, వాళ్ళ లబ్ధి కోసం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలా అంటమే తప్పితే ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం అసలు లేదు. ఆయన తప్పు మాట్లాడలా, అనబోడు కూడా. ఎందుకంటే తెలంగాణ అంటే అతనికి ఇష్టం. ఆయన తెలంగాణ తల్లిలాగా భావించే వ్యక్తి. అనేక మంది తెలంగాణలో పోటీ కూడా 8 మంది యువకుల్ని, మిర్యాల రామకృష్ణ లాంటి వాళ్ళని అటు ఖమ్మం అటు సైడ్ నిలబెట్టిన వ్యక్తి, యూనివర్సిటీ స్టూడెంట్స్ ని సంపత్ నాయక్ని టికెట్ ఇచ్చి పోటీ చేయించిన వ్యక్తి. ఎందుకు తెలంగాణ అంటాడు? కాబట్టి వీళ్ళు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుందాం. మీరు అన్నట్టు ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. కొంతమంది తను గుర్తించినప్పుడు మీడియాలో అటెన్షన్ కోసం ఆ స్థాయిలో నాయకుడిని, ఎందుకంటే ఇప్పుడు పతాక శీర్షికలు ఎవరు ఉంటున్నారు? ఈయన పవన్ గారి తుఫాన్ అని మోదీ గారు అన్న పవన్ కళ్యాణ్ గారే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే మీడియా అంతా అటెన్షన్ని హైలైట్ అవ్వచ్చు కదా. వీళ్ళందరికీ ఒక అవకాశం లభిస్తుంది ఈ సో కాల్డ్ ఈ నాయకుడికి విమర్శించే వాళ్ళకి. ఆయన ఫ్లైట్ ఎక్కితే ఈయనకి డబ్బులు ఎక్కడ, ఈయన కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటారు. ఇక్కడేమో మంగళగిరిలో బ్రేక్ఫాస్ట్ అంటారు, లంచ్ తిరుపతి, డిన్నర్ ఏమో హైదరాబాద్లో అంటారు. ఇలా విమర్శించే వాళ్ళకి నేను ఏమంటానంటే, ఎవరినైనా విమర్శించుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ విమర్శించుకోదు. ఆయన సొంత డబ్బే ప్రజల కోసం ఖర్చు పెట్టాడు. తన బిడ్డల డిపాజిట్లో 34 కోట్లు తీసి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వరకు నాకు తెలిసి 100 కోట్లు ఖర్చు పెట్టుంటాడు. ఏ రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో ఖర్చు పెట్టుకున్నాడా? కానీ ఇప్పుడు ఏదంటే ఆడలేక ఏదో అంటారు చూసారా, అట్లా వీళ్ళు మాట్లాడుతూ తప్పితే పవన్ అనే స్థాయి వీళ్ళది కాదు. నిన్నగాక మొన్న వచ్చిన ఏడీఆర్ రిపోర్ట్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3వ ప్లేస్లో ఉంటే 13వ ప్లేస్లో, 18వ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే 46వ ప్లేస్లో ఉన్నాడు. అదే డబ్బే సంపాదన ఇదైతే రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఎదగాలి అనుకుంటే సంవత్సరానికి సినిమాలు తీసుకుంటే 1000 కోట్ల ఆదాయం. అంటే 12 నెలలు చూసుకోండి, 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎంత వస్తుంది ఆయనకి? 10,000 కోట్లు వస్తుంది. ఇంత లగ్జరీస్ జీతం కూడా కాదని ప్రజల కోసం వానక ఎందుకు నిలబడాలండి? ఎందుకు ఆయన నిర్బంధించి రెడీ నోడ్ల మీద ఇదైపోయి తన బిడ్డని, భార్యని, పిల్లల్ని ఎవరినైనా వదిలేరా? ఇష్టం వచ్చినట్టు తిట్టినా ఎక్కడ కూడా ఈరోజు రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలని శ్రీకారం చుట్టేది పవన్. కాబట్టి ఆయన్ని అన్నంత మాత్రాన ఏమి పోయేదేం లేదు. ఆయన ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ సంస్కృతిని కానించి ఎక్కడ కూడా వేరే విధంగా మాట్లాడలే. ఏదో ఇక్కడ సస్యశ్యామలంగా ఉండేదాన్ని
దిష్టి వచ్చింది, జనరల్ గా మాట్లాడుకుంటాం కదా, ఆ ఉద్దేశంతో అని ఉంటారు. దాన్ని వీళ్ళు ఇచ్చేసుకొని కొంతమంది నాయకులు వాళ్ళ లబ్ధి కోసం తప్పితే ప్రజల్లో ఎటువంటిది లేదండి. సరే సార్, ఇప్పుడు దిష్టి అనే పదాన్ని ఎంత హైలైట్ చేశారు, మరి అదే జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మనల్ని ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఏమన్నారు, మీరు పండిపోతున్నారు సస్యశ్యామలంగా, మేము ఎండిపోతున్నాం అన్నారు. తర్వాత ఇంకోటి ఉలవలు, దానికి సంబంధించిన చార్వాలు అవన్నీ కూడా మీరు తాగుతారు అని అన్నారు. మేమైతే ఎద్దులకి దున్నపోతులకి పెడతామన్నారు. అంటే ఇక్కడ ఎద్దులు ఎవరు, దున్నపోతులు ఎవరు, అటువంటి మాటలు అప్పుడే మాట్లాడారు. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు బాలక సుమన్ ఏమన్నాడు, లేకపోతే పిడమర్తి రవి ఏమన్నాడు, లేకపోతే వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ఆందోళన మాట్లాడింది, వీటన్నిటికీ ఏం చెప్తారు వాళ్ళు? కరెక్ట్ కాదు కదా. అవన్నీ ఎప్పుడో అయిపోయిందండి, రాష్ట్రం విడిపోయి ఎప్పుడో అయిపోయింది, 11 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు సార్, ఆనాటి తెలంగాణ నేతలు అన్నారు తప్ప ఈ మధ్యకాలం అని ఇట్లా వాడలేదని. అంతే తప్పితే ఇప్పుడు గోదావరి జిల్లా నుంచి ఇప్పుడు సంక్రాంతి వస్తే సో హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. అవును, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తారు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా గోదావరి జిల్లాలో కోడి పందాలు కావచ్చు, అక్కడ సంస్కృతి సాంప్రదాయాన్ని పచ్చని ఇది చేసుకుందాం అనే కదా. ఇప్పుడు ఆ రోజు విభజిత కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో గెలుపోవటంలో ఎవరి చేతిలో ఉన్న ఈస్ట్ వెస్ట్ గోదావరి చేతిలోనే ఉంటాయి. అక్కడ ఎవరైతే ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే అధికారంలో వస్తారు. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి జిల్లాలే కీలకం, అక్కడ 34 సీట్లు ఉంటాయి. మరి ఎవరో ఒక్క సీటు కూడా వైసీపీకి రాని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, అట్లా చేశాడు కదా. జగన్ నిన్న అదపాదలను దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదన్నాడు, చేశాడు కదా. మరి అదంతా ఏంటంటే రాజకీయాలు సినిమాలో ఉంటే ఓకే, రాజకీయాల్లో వచ్చి వీళ్ళ స్థానాలు వీళ్ళ కుర్చీలు కదులుతున్నప్పుడు కనుచూపు మేరలో పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు రాజకీయాలు మనకు కష్టరా బాబు అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు కదా నాయకుల్ని. ఇట్లా కొంతమంది ఐడెంటిటీ క్రైసిస్ కోసం తాపత్రయపడే వాళ్ళు తప్పితే పవన్ ని విమర్శించే స్థాయి వీళ్ళది కాదు. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ సమాజం గురించి ఆయన అనలేదు, ఆయన దిష్టి తగిలిందని అన్నాడు. నిజమే, కోనసీమ అనేది ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి తోటలు విరాజులతో ఉంటాయి, పచ్చదనంతో ఉంటాయి, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అటువంటి దాన్ని ఇలా మనం లాస్ అయిపోయామనే ఇదితో అన్నాడు తప్పితే, అక్కడున్న సెంటిమెంట్ ని గౌరవిస్తాడు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గురించి కానీ, తెలంగాణలో ఉన్న ఏ ఒక్కరి గురించి ఆయన అనలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.